గురించి, దట్ ఈస్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ లో నుంచి ఒక చిన్న హ్యాబిట్ బీయింగ్ ప్రొయాక్టివ్ గురించి ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ హ్యాబిట్ గురించి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలండి, మన చుట్టూ ఏంటంటే ఆల్మోస్ట్ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు ప్రొయాక్టివ్ గా ఉంటారు, ఒకరు రియాక్టివ్ గా ఉంటారు. అంటే ఏంటి డిఫరెన్స్? సో ప్రొయాక్టివ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి సక్సెస్ కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ముందుగానే ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది దొరుకుతుంది. అదే సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సక్సెస్ కావాలి, కానీ చిన్న చిన్న వాటికి వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళ చుట్టూ ఉన్న కండిషన్స్ ని బట్టి, సిచ్యువేషన్స్ ని బట్టి, ఓకేనా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ని బట్టి వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళు రియాక్టివ్ పీపుల్ అంటారనమాట. సో దీని గురించి ఇంకొంచెం అర్థం చేసుకోవాలంటే సో ఒక చిన్న స్టోరీ అనేది నేను చెప్తానండి. సో బీయింగ్ ప్రొయాక్టివ్, సో ఈ స్టోరీలో ఏంటంటే ఒక చెరువులో 3 చేపలు ఉంటాయి. సో మొదటి చేప ఏంటంటే చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్, తను ఓన్ గా డిసిషన్స్ తీసుకుని తన పనులు అనేది ఫాస్ట్ గా చేసేసుకుంటది అనమాట. అదే రెండో ఫిష్ ఏంటంటే తను కూడా ఇంటెలిజెంటే, కానీ పని ఇచ్చినప్పుడు మాత్రమే తను డిసిషన్ తీసుకుని చేస్తుంది. అప్పటి వరకు ముందుగానే ఏం పనులు చేయదన్నమాట. అదే మూడో చేప ఎలా ఉంటదంటే సో తను ఏంటంటే అసలు ఏం పట్టించుకోదు. సో పని ఉన్నా లేకపోయినా పెద్దగా ఏం జరిగినా కూడా పెద్దగా ఏం పట్టించుకోదు అనమాట. ఈ చెరువులో ఇంకా చాలా ఫిషెస్ ఉంటాయి అనమాట. అందుకని రోజు ఒక ఫిషర్ మ్యాన్ వస్తూ ఉంటాడు అండ్ రోజు కొన్ని చేపల్ని పట్టుకొని తీసుకొని వెళ్ళి మార్కెట్ లో అమ్మేస్తూ ఉంటాడు అనమాట. సో ఒక రోజు మార్నింగ్ ఏం జరుగుతుందంటే పొద్దున సో వాళ్ళ ఫ్రెండ్ తో వస్తాడనమాట. ఈ ఫిషర్ మ్యాన్ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. సో ఈ చెరువులో చాలా ఫిషెస్ ఉన్నాయి, మనం రోజు ఎందుకు కొన్ని చేపలు మాత్రమే పట్టుకోవాలి, రేపు పొద్దున్నే వచ్చి మనం పెద్ద గెల తీసుకొని వచ్చి అన్ని చేపలు పట్టుకొని వెళ్ళిపోదామని చెప్తాడు. సో వీళ్ళిద్దరు ఏదైతే డిస్కస్ చేసుకుంటూ ఉంటారో ఈ మొదటి చేప వినేస్తుంది అనమాట. సో తను తొందరగా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్తది, సో నేను ఇప్పుడే విన్నాను, ఆ చేపలు పట్టేవాడు రేపు పెద్ద గెల తీసుకొని వచ్చి ఈ చెరువులో ఉన్న అన్ని చేపల్ని పట్టేసుకుంటాడంట. సో మనం తొందరగా ఒక పని చేద్దాము, పక్కనే ఇంకో చెరువు ఉంది, దాంట్లో వెళ్ళి దూకేద్దాము అని చెప్తది అనమాట మొదటి చేప. కానీ ఈ రెండో చేప ఏం చెప్తదంటే సో ఇప్పుడే కాదు కదా, సో జరిగినప్పుడు చూద్దాము, అది జరుగుతుందో లేదో కూడా మనకు తెలీదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకేనా. ఈ మూడో చేప ఏంటంటే అస్సలు పట్టించుకోదు. ఓకేనా. సో అది జరుగుతుందా జరగదా అని అసలు ఏం తనకి అసలు ఫియరే ఉండదు అనమాట. ఓకేనా. సో చూద్దాంలే అని చెప్పేసి అలా ఉంటది. సో కానీ ఈ ఫస్ట్ ఫిష్ మాత్రం ఏం చేస్తుంది అంటే ముందుగానే తను ఇది నా లైఫ్ కదా, సో నేను దీనికి రెస్పాన్సిబుల్ కాబట్టి నేను యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వెంటనే డిసిషన్ తీసుకొని పక్కనున్న చెరువుకి దూకేసి వెళ్ళిపోతుంది. కానీ ఈ 2 చేపలు మాత్రం ఇక్కడే మిగిలిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే సో తను ఫిషర్మన్ చెప్పినట్టే వాళ్ళ ఫ్రెండ్ తో పాటు వచ్చి ఒక పెద్ద గెల తీసుకొని వచ్చి అన్ని చేపల్ని పట్టేసుకుంటాయి అనమాట. సో అప్పుడు ఈ రెండో ఫిష్ కి అర్థం అవుతుంది, అరే మన ఫ్రెండ్ చెప్పింది కరెక్టే కదా, సో నేను కూడా వెళ్ళిపోయి ఉంటే అయిపోయి ఉండేది, కానీ ఇప్పుడు నాకు వెళ్ళాలని లేదని చెప్పేసి గట్టిగా కొట్టుకుంటూ ఉంటది అనమాట. ఓకేనా. కాపాడండి, నన్ను తీయండి బయటని అని అరుస్తా ఉంటది. అప్పుడు ఈ ఫిషర్మన్ చూస్తాడనమాట, ఎందుకు ఈ చేప ఇలా కొట్టుకుంటుందని చెప్పేసి, సరే అని చెప్పేసి ఈ ఒక్క చేపే కదా అని చెప్పేసి తీసేసి చెరువులోకి వేసేస్తాడు అనమాట. సో తను అట్లా కొట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫిషర్ మ్యాన్ ఒక్క చేపని తీసేశాడు, ఎందుకంటే ఇంకా చాలా ఫిషెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకొని. కానీ ఈ మూడో చేప మాత్రం ఏంటంటే ఏం జరుగుతుంది, మనం ఇక్కడి నుంచి ఇంకొక చెరువుకి వెళ్తామేమో, ఎందుకు దీని గురించి ఇంత ఆలోచించడం అని చెప్పేసి అనుకొని అసలు ఏం పట్టించుకోదు అనమాట. కానీ ఆ చేపలోడు ఏం చేస్తారంటే ఈ అన్ని ఫిషెస్ ని తీసుకొని వెళ్ళి మార్కెట్ లో అమ్మేసి అక్కడ ఏంటంటే రెస్టారెంట్ లోకి ఇచ్చేస్తారు అనమాట. సో అక్కడ ఏంటంటే హ్యాపీగా దాన్ని ఫిష్ కర్రీ చేసేస్తారు అనమాట. సో దాని లైఫ్ అనేది పోగొట్టేసుకుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఏంటంటే సో ఫస్ట్ ఫిష్ ఏంటంటే తను ముందుగానే డిసిషన్ తీసుకుంది కాబట్టి పక్క చెరువులోకి వెళ్ళిపోయింది. అదే సెకండ్ ఫిష్ ఏంటంటే జరిగినప్పుడు చూద్దాం అని చెప్పేసి ఆ యాటిట్యూడ్ లో ఉండింది కాబట్టి అట్లీస్ట్ తను సేవ్ చేసుకోవాలని తను అలా గిలగిలా కొట్టుకోవడం వల్ల సేవ్ అయిపోయింది. కానీ మూడో ఫిష్ మాత్రం తన లైఫ్ ని సేవ్ చేసుకోలేకపోయింది అనమాట. సో ఫైనల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రొయాక్టివ్ గా ఉండాలి. అంటే ముందుగానే మనము మన బిహేవియర్స్ ని బట్టి, మన సిచ్యువేషన్స్ ని బట్టి ఏం జరగబోతుంది దాన్ని మనం ఊహించి కరెక్ట్ డిసిషన్ అనేది తీసుకుంటే మనం ప్రాపర్ గా
ఏంటంటే మనం లైఫ్ ని లీడ్ చేయొచ్చు. అదే రియాక్టివ్ పీపుల్ అంటే మూడో చేపలాగా అన్నమాట, అసలు ఏం పట్టించుకోదు. లేకపోతే కొంతమంది ఉంటారన్నమాట, ఏంటంటే లిమిటెడ్ మైండ్ సెట్ లో ఉంటారు, నెగిటివ్ మైండ్ సెట్ లో ఉంటారు. చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ ని బట్టి, లేకపోతే కండిషన్స్ ని బట్టి, ఉన్న ఎన్విరాన్మెంట్ ని బట్టి ఎక్కువ వాళ్ళు ఏంటంటే ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారన్నమాట. ఓకేనా? అండ్ ప్లస్ ఏదైనా జరిగినా కూడా ఏంటంటే బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ వల్ల ఎట్లా జరిగింది, సో నేను ఇట్లా ఉండడం, నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ దీనికి కారణం ఏంటంటే సో మేబీ వాళ్ళు ఫ్రెండ్స్ ని బ్లేమ్ చేయడము, రిలేటివ్స్ ని బ్లేమ్ చేయడము. లేకపోతే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, సపోజ్ ఈ రోజు వెదర్ బాగాలేదు, బాగా ఎక్కువగా రెయిన్ పడుతుంది, వర్షం పడుతుంది. సో దానివల్ల నా పని అనేది జరగలేదు, నేను బయటకు వెళ్ళలేకపోయాను. సో ఏదైతే వాళ్ళ కంట్రోల్లో ఉండదో అలాంటి వాటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటది. అండ్ ఎప్పుడు ఆ ఇరిటేషన్ మోడ్ లో, ఆ ఫ్రస్ట్రేషన్ మోడ్ లో ఉంటారు. అండ్ ఫైనల్ గా ఏంటంటే ఆ పని కూడా జరగదు, వాళ్ళ మూడ్ కూడా సరిగా ఉండదు అనమాట. సో అలాంటి పీపుల్ రియాక్టివ్ పీపుల్ అంటారు. అదే ప్రొయాక్టివ్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఏం ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా, ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి కండిషన్ ఉన్నా కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఓకే సో నాకు ఉన్న చుట్టూ, ఓకేనా, అసలు నాకున్న కంట్రోల్లో నేను ఏదైతే నేను మార్చగలుగుతానో దాన్ని మార్చుకుంటూ నేను వెళ్ళానంటే నాకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటదని చెప్పేసి అలా ఆలోచించేవాడు ప్రొయాక్టివ్ అన్నమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి, సో మన స్పీచ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మనం చేసే పనులు ఎలా ఉన్నాయి, మనం రియాక్టివ్ గా ఉన్నామా, ప్రొయాక్టివ్ గా ఉన్నామా. ఓకేనా? ఒకవేళ రియాక్టివ్ గా ఉంటే మనం ప్రొయాక్టివ్ హ్యాబిట్ అనేది మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడే మనం ఏంటంటే లైఫ్ లో మంచి పనులు అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్లస్ వీళ్ళ లాంగ్వేజ్ అంటే స్పీచ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటదండి. అదే రియాక్టివ్ పీపుల్ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను మార్చలేను, ఇది నా వల్లే జరిగింది, లేకపోతే వాళ్ళ వల్ల జరిగింది, సో చూస్తాను, నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి ఇలా ఉంటది అనమాట రియాక్టివ్ పీపుల్ యొక్క స్పీచ్ ప్యాటర్న్. అదే ప్రొయాక్టివ్ పీపుల్ ఎవరైతే ప్రొయాక్టివ్ హ్యాబిట్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటారో వాళ్ళలో, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ చూస్తారు. ఒకవేళ ఏమైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళు స్పీచ్ ప్యాటర్న్ ఎలా ఉంటది అంటే, నేను మారుతాను, నేను ఖచ్చితంగా ఒకవేళ ఉన్న ఆప్షన్స్ లో ఇది లేకపోయినా కూడా, అయినా కూడా ఉన్న ఆప్షన్స్ లో నేను బెస్ట్ ఆప్షన్ తీసుకొని నేను వర్కౌట్ చేస్తాను, నేను ఖచ్చితంగా చేయగలను, చేసి చూపిస్తాను. ఓకే, సో ఇలాంటి స్పీచ్ ప్యాటర్న్ అనేది ఉంటది. సో ఇది అన్నమాట డిఫరెన్స్ బిట్వీన్ రియాక్టివ్ అండ్ ప్రొయాక్టివ్ పీపుల్.